అది. పాపానికి ఉన్న గుణం ఏమిటంటే మనల్ని మెల్లగా తీసుకుని వెళ్ళి అందరికీ చూపించేస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం ఇది ఎవరికి తెలియదు కానీ, నేను చేసేది ఎవరికి తెలియదు కానీ అని నీకు నువ్వు రహస్యంగా చేసుకుంటూ ఉంటావు. కానీ అమ్మా అయ్యా గుర్తుపెట్టుకోండి, పాపానికి ఉన్న లక్షణమే నిన్ను అవమానపరచడమే. అది నిన్ను దాచిపెట్టదు. నువ్వు కావాలంటే పాపాన్ని దాచిపెట్టొచ్చు, కానీ పాపం నిన్ను దాచిపెట్టదు. నిన్ను నలుగురు మధ్యలో నిన్ను అవమానపరిచి అగౌరవపరిచి నిన్ను నాశనం చేసేదే పాపం. అంటే నువ్వు ఎంత రహస్యంగా పాపం చేస్తావో అంత అవమానం నీకు కలుగుతుంది. పాపానికి ఉన్న లక్షణమే చంపడం. నీ గౌరవాన్ని చంపుతుంది, నీ పేరును చెడగొడుతుంది. మరి అలాంటి పాపాన్ని చేసి ఇది ఎవరికి తెలియకుండా నేను చేస్తున్నాను కాబట్టి అది నన్ను కాపాడుతుందని ఎలా అనుకుంటున్నావు? తెలివి తక్కువవాడా, బుద్ధి లేనిదానా. పాపము నిన్ను ఒకరోజు అందరికి చూపించేస్తాడు. పాపానికి దాగి ఉండే లక్షణమే లేదు. తప్పు చేస్తే తప్పించుకోలేము.